హెల్తీ ఫుడ్‌ని కొంచెం టేస్టీగా, ఇంట్రెస్టింగ్‌గా కూడా చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్‌లోనే నేను జవ్వ రవ్వతో చాలా టేస్టీగా ఉండే ఉప్మా అయితే చూపిస్తున్నాను. అన్ని వెజిటబుల్స్ ఏసి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్న, పోపు దినుసులేసుకున్న, తర్వాతేమో అల్లము, పచ్చిమిర్చి వేశాను. ఆ తర్వాత క్యారెట్టు, బంగాళదుంప, గ్రీన్ పీస్ అయితే వేశాను. కొంచెం కరివేపాకు వేసుకున్న. ఆ తర్వాత మన టేస్ట్ ఎన్హాన్స్ చేయటానికైతే కొంచెం గరం మసాలా అయితే వేశాను. ఇది క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్‌లో అయితే చేశాననమాట. క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటది. హెల్తీగా ఉంటది. చాలా టేస్టీగా కూడా ఉంటది. తర్వాత ఒక గ్లాస్ రవ్వ అయితే ఏసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం రవ్వని. ఆ తర్వాత ఈలోపు నేను కెటిల్‌లో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకొని ఈలోపు బాయిల్ రానిచ్చాననమాట. మనకు సింపుల్‌గా అయిపోతుంది కదా! మనం లంచ్‌లోకి తినొచ్చు, బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినొచ్చు, డిన్నర్‌లోకి తినొచ్చు. నా దగ్గర రైస్ కుక్కర్ ఉంది కాబట్టి దాంట్లో పెట్టా. కాకపోతే మనం మామూలు కుక్కర్‌లో అయినా 2 విజిల్స్ రానిస్తే అయిపోతుంది. నేనైతే మా పిల్లలకి కొంచెం కర్డ్‌తో అయితే సర్వ్ చేసేస్తున్నాను. లంచ్ టైంలో అయితే తిన్నాం. టేస్ట్ అయితే చాలా